అయితే అసలు జరిగిన సంఘటన ఏంటి? వివరాల్లోకి వెళ్తే ఈ సదరు బాధిత మహిళ ఓ ఫోన్ చేసింది పెద్ద మనిషికి. ఎవరో పెద్ద మనిషి అంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ది గ్రేట్ శ్యామల గారికి. ఆవిడ సిద్ధాంతి, ఈవిడ నేనేమన్నానండి ఏమండి, ఆవిడికి ఫోన్ చేసి ఏమండి ఇలా ఉంది నా కథ, నేను ఎర్రవ శ్రీధర్ అనే వ్యక్తిని ప్రేమించాను, అతను నన్ను పెళ్లి చేసుకుంటాను. ముందు అది వినేద్దామండి. ఆ తర్వాత ఈ వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం తను ఏం మాట్లాడిందో, తన వెర్షన్ ఎలా మార్చిందో అప్పుడు మీకు అర్థమవుతుంది. ముందైతే ఆడియోలు పెట్టండి. శ్రీధర్ గురించి మాట్లాడాలి మేడం మీతో. చెప్పమ్మా. అరవ శేఖర్ గురించి మాట్లాడాలి మేడం మీతో అని మొదలుపెట్టింది. వెంటనే మన సిద్ధాంతి గారు ఉన్నారు కదండి, సిద్ధాంతి గారు కాదు వేదాంతి గారు, అంటే నేను ఎవరినో గురువు గారిని అంటున్నాడు కాదు, ఈ శ్యామల గారిని. శ్యామల గారు చెప్పమ్మా అంది. ఒకసారి కొంచెం స్పీడ్ పెంచండి, ఇది 10 minutes ఉంది. ఈ మొత్తం స్టోరీని వైసీపీ ఎలా మ్యానిపులేట్ చేసింది, జగన్ కూడా సీన్లో దిగేసి ఆయన చాలాసార్లు అలా తింగరోడ్ అయిపోయాడండి. ఏదో జులైలోనే ఇందులోనే ఒక సినిమా ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది, ఇతను ఎక్స్ దొంగ, ఎప్పుడు దొంగతనం చేసినా ఎన్నో దొరికేస్తాడు. జగన్ కూడా అంతే, ఏదో టేకప్ చేస్తాడు, ఏదో చేద్దాం అనుకుంటాడు, బొక్క బొర్రలో పడిపోతాడు ఆయన. పెట్టండి. అతను ఇలా లాక్ చేశాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నాతో 1.5 year రిలేషన్ లో ఉన్నాడు. ఇమీడియట్ ఆఫ్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత. ఇది ఫస్ట్ కొంచెం స్లోగానే పెట్టండి. మళ్ళీ బ్యాక్ పెట్టండి. చెప్పమ్మా. అతను ఇలా లాక్ చేశాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నాతో 1.5 year రిలేషన్ లో ఉన్నాడు. ఇమీడియట్ ఆఫ్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి 1.5 year రిలేషన్లో ఉన్నాడట. ఏదండి, పెళ్లి చేసుకుంటానని చెప్పి 1.5 రిలేషన్, అంటే 1.5 year ఇద్దరు కలిసి ఇష్టపడి రిలేషన్ కొనసాగించారని ఈ శ్యామలకి చెప్తుంది ఆవిడ. ఆ తర్వాత ఈ శ్యామల ఎవరికి చెప్పిందో, వాళ్ళు దీన్ని ఎలాగా ప్లాన్ చేశారనేది ఇప్పుడు మీకు వెనక్కి ఒకసారి రివైండ్ చెప్తే మీకు అర్థమైపోద్ది. పెట్టండి. నా డివోర్స్ ఉందన్నమాట. 5 years మ్యారేజ్ అయింది. 3 years బ్యాక్ నుంచి మా హస్బెండ్ నేను ఒకటిగా లేము. మాది కోర్టులో నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు భార్య భర్తలు అంటే దూరంగా ఉన్నారు, కానీ ఇంకా డైవర్స్ అవ్వలేదు. అంటే విడాకులు తీసుకోకుండా మరొకరిని పెళ్లి చేసుకోవటం ఈవిడి నేరస్తురాలు అవుతుంది. అలాగే ఎమ్మెల్యే ఒకవేళ ఇది నిజమై ఉండి ఆ ఎమ్మెల్యే కూడా చేసుకుంటాను అనడానికి అతను కూడా నేరం అవుద్ది. ఇంకా ఈవిడికి డైవర్స్ కూడా అవ్వలేదు, పైగా ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. చెప్పండి. 1.5 year ముందు ఇతను పరిచయం అయ్యాడు మా ఇంట్లో అందరితో, ఈవెన్ మా హస్బెండ్ వాళ్ళందరితో కూడా అనమాట. 5 years మ్యారేజ్ అయింది. 3 years బ్యాక్ నుంచి మా హస్బెండ్ నేను ఒకటిగా లేము. మాది కోర్టులో నడుస్తుంది. 1.5 year ముందు ఇతను పరిచయం అయ్యాడు మా ఇంట్లో అందరితో, ఈవెన్ మా హస్బెండ్ వాళ్ళందరితో కూడా మాట్లాడాడు. మేడం, అన్న మీరు డివోర్స్ తీసుకుంటే నేను వినయం చేసుకుంటాను, మీకేం ప్రాబ్లం లేకపోతే. ఆల్రెడీ డివోర్స్కి అప్లై చేశారని ఆవిడే చెప్పింది, కోర్టులో ఉందట. మళ్ళీ ఎమ్మెల్యే గారు డైవర్స్ తీసుకోమని వాళ్ళ భర్తతో మాట్లాడాల్సిన అవసరం ఏమొస్తుందో నాకు అర్థం కాలేదు. ఓకే, మా ఇంట్లో వాళ్ళతో, మా పుట్టింటి వాళ్ళతో మాట్లాడి ఒప్పించాడు మేడం. అందరితోటి ఇతను మాట్లాడి ఒప్పించాడని ఆవిడ చెప్తుంది. అంటే వీళ్ళిద్దరికి ఇష్టం, పెద్దలతో మాట్లాడి మేము పెళ్లికి అంతా సెట్ చేసుకున్నామని అని చెప్తుంది ఆవిడ. ఎవరితో? వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిన శ్యామలతో. చెప్పమ్మా, వింటున్నా. హలో హలో హలో. అలా ఇంట్లో అంతా ఒప్పించాడు మేడం. అటు ఇతన్ని ఎమ్మెల్యే చేసిన రూపానంద రెడ్డి వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయం. ఓకే, హలో చెప్పమ్మా, వింటున్నా, చెప్పు. ఏదైనా గొడవ వచ్చినా సరే వాళ్ళకి కాల్ చేసి సార్ట్అవుట్ చేయండి అని చెప్పేసి వాళ్ళని అడగటం, ఇలా బానే టర్మ్స్ అన్ని బానే ఉండే మేడం. టర్మ్స్ అన్ని బాగానే ఉన్నాయట. ఆవిడికి ఆయనకి టర్మ్స్ అన్ని బాగానే ఉన్నాయని ఆవిడే చెప్తుంది. ఏమంటే ఈసారి 1.25లో పెట్టండి, కొంచెం స్పీడ్ పెట్టండి. ఇప్పుడు రన్ చేయండి. ఇతన్ని ఎమ్మెల్యే చేసిన రూపానంద రెడ్డి వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైందంటే ఒక 2 weeks ముందు మాట్లాడడం మానేసి మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేసి అన్నాడు. ఆయన పెళ్ళి లేదు మేడం. ఓకే, ఆయనకి పెళ్ళి అవ్వలేదట, ఈవిడికి పెళ్ళయింది, ఒక పిల్లడు ఉన్నాడు, భర్త ఇంకా విడాకులు తీసుకోలేదు, విడాకులు అవ్వలేదు వీళ్ళకి.
కానీ ఆయన అన్నాడట మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు అని జస్ట్ 2 వీక్స్ బ్యాక్, 2 వారాల క్రితమే అన్నాడు. అప్పటి వరకు అంతా బాగానే ఉందని చెప్తుంది ఆవిడ. జస్ట్ 2 వారాల ముందు మాత్రం మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నాడట. అది తెలియదండి. మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేసి అంటే ఇప్పటిదాకా రాని మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎలా వచ్చారు అనేసి నేను అడిగాను. ఇప్పుడు ఇంత చేసేవు నువ్వు, ఇదంతా కాకుండా ఇప్పుడు ఎలా వచ్చారు మీ మమ్మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి, ఎలా నువ్వు టర్న్ అయిపోతావు అనేసి నేను గొడవపడ్డాను. దాని తర్వాత నుంచి మా బ్రదర్ మా హస్బెండ్ కూడా మాకేమైనా చెక్ చేశారేంటా మీరు, మాకేం చెక్ చేయలేదు మేము ఇన్వాల్వ్ అవ్వడానికి, ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఇన్వాల్వ్ వాళ్ళ బ్రదరు వాళ్ళ భర్త కూడా అన్నారట, అమ్మ నువ్వు మాకు చెప్పి ఏం చేయలేదు కదా, మేము వచ్చి అలా మళ్ళీ అతను పెళ్లి చేసుకోమని మేము అలా అడుగుతాం, అసలు ఇలాంటి గొడవలకు మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాం అని ఈ బాధితురాలు అని చెప్పబడుతున్న మహిళ యొక్క కుటుంబం కూడా ఆవిడ వదిలేశారు. లేదు నువ్వు చేసింది తప్పని అనేసి వాళ్ళు కూడా తిట్టేశారు. ఆ రోజు నుంచి ఇక మాట్లాడటం మానేసాడు. అతని దగ్గర ఫోన్ ఉందో లేదో తెలీదు. ఫోన్ అయితే ప్రీవియస్ నంబర్స్ వచ్చేసి స్విచ్ ఆఫ్ అనమాట. కొత్త ఫోన్ కొత్త సిమ్ తీసుకున్నట్టు ఇన్ఫో. సో అక్కడి నుంచి ఇట్స్ బిన్ 2 వీక్స్ మ్యామ్ మాట్లాడకుండా చేయకుండా. ఇంకా అతను మాట్లాడంట, ఎవరు చెప్పారు, ఈ తాతం శెట్టి నాగేంద్ర అని చెప్పేసి జేఎస్పీ అతను ఉన్నాడు, మీకు ఐడియా ఉంటుంది. ఆయన నన్ను పిలిపించి చెప్పాడు అనమాట, ఇక శ్రీధర్ మాట్లాడు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి. నేను అడిగా, ఇంత చేసి 1.5 year రిలేషన్షిప్ లో అసలు ఎప్పుడు ఇలా లేదు సార్, అసలు 1 day గ్యాప్ కూడా ఉండదు, అలాంటిది ఇప్పుడు ఎలాగా 2 weeks గ్యాప్ తీసుకొని వాళ్ళు ఒప్పుకోవట్లేదు వీళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే 1 day కూడా గ్యాప్ లేకుండా మాట్లాడుకునేవారట ఇద్దరుని. మీరు పాయింట్ జాగ్రత్త క్యాచ్ చేయండి. 1 day కూడా మాకు ఎప్పుడు గ్యాప్ రాలేదు, ఇప్పుడు 2 వారాల నుంచి మాట్లాడటం మానేసాడు, ఎలా కుదురుతుందండి అని చెప్పి అడిగిందట ఆవిడ. పెట్టండి. నేనేమైపోవాలి అనుకంటే నువ్వు వదిలేయాలి అని చెప్పేసి చాలా ఇగ్నోరింగ్ గా మాట్లాడుతున్నారు. సో నాకు ఇప్పుడు అతను అవసరం లేదు మేడం, అతను వచ్చినా కూడా అవసరం లేదు నాకు, కానీ హీ హాస్ టు పనిష్ మేడం. ఓకే, సో ఎగ్జాక్ట్లీ నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు? ఐ డోంట్ వాంట్ ఎనీ. అసలు తనకి ఏదైనా ఇబ్బంది జరిగింది, నష్టం జరిగింది, మోసపోయింది, లేకపోతే ఏదైనా జరిగింది అనుకుందామండి అన్యాయం, ఆవిడ ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి లేదా కోర్టుకి వెళ్ళాలి. ఈ రెండింటికి వెళ్ళకుండా వైఎస్ఆర్సీపీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అసలు? అదో పెద్ద $1 million ప్రశ్న. వాళ్ళకి ఇప్పుడు చేతిలో అధికారం ఏమైనా ఉందా? వాళ్ళే 11 అడుగులు ఊపుకుంటూ కూర్చున్నారు ఆ పక్కన, రోడ్ల పక్కన. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ జోగి రాసుకుంటే బూడిద రాలేదని ఈవిడ వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళబెట్టి ఆవిడేదో పెద్ద పంచాయతీ తీర్చేసే తీర్పర్లాగా ఓకేనమ్మా ఆవిడే జడ్జిలో ఫీల్ అవుతుంది శ్యామల గారు. మరి ఈ లాజిక్ నాకు అర్థం అవ్వలేదు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, వాళ్ళు చెప్తున్నారు ఒక 50 lakhs ఇస్తాము ఒక ఆమె అది ఇది అనేసి చెప్తున్నారు. నాకు అదంతా ఏం వద్దు. అతను మోసం చేశాడు, చాలా దారుణంగా మోసం చేశాడు. ఇఫ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ ఆఫ్ మ్యారింగ్ మీ, దేర్ ఇస్ నో నీడ్ టు కాల్ మై పేరెంట్స్ అండ్ ఆల్. అదంతా అవసరం లేదు, మా పేరెంట్స్ తో మా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. అసలు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేకపోతే నేను చాలా బ్యాడ్ అయిపోయాను ఫ్యామిలీలో. అలా ఇప్పుడు బ్యాడ్ అవడం ఉందండి ఆవిడ మ్యారేజ్ చేసుకోవడానికి, ఆవిడ మోసపోవడానికి ఆవిడేమి పెళ్లి కానీ ఒక ఇంటర్మీడియట్ చదువుకునే లేకపోతే డిగ్రీ చదువుకునే అమ్మాయి కాదు. తను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆల్రెడీ పెళ్ళయింది, ఓ పిల్లోడు కూడా ఉన్నాడు. ఆవిడ్ని ఇంకొకరి చేతిలో మోసపోయే పరిస్థితుల్లో మనం అయితే ఊహించుకోలేము. నేను మోసపోయాను అంటే ఎలా మోసం, అది నాకు అర్థం కాలే. ఒకవేళ ఆవిడ చెప్పిందంతా నిజమనుకున్నా కూడా ఆవిడకి ఇంకా డైవర్స్ అవ్వకుండా ఇంకొక ఆయన ఎలాగ పెళ్లి చేసుకోమని అడుగుతుంది? ఇంకొక ఆయన ఎలా పెళ్లి చేసుకుంటాడు? అందులో న్యాయం ఏముందని అసలు ఈ శ్యామలకు అర్థమైంది, నాకు అర్థం అవ్వలేదు. శ్యామల చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫ్లో ఆపకండి, పెట్టండి. అండ్ కోడూరులో కూడా నాకు న్యాయం వద్దు. అతను వచ్చి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటానన్నా సరే ఐ డోంట్ వాంట్, బికాస్ హీ మూవ్డ్ ఆన్ ఆల్రెడీ. హీ ఈస్ జస్ట్ కవరింగ్ హిమ్సెల్ఫ్. నాకేం కాకూడదు అని చెప్పేసి వాడికి వాడు కవర్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. కానీ పనిష్మెంట్ అయితే అతనికి రావాలి మేడం. మీకు పిల్లలు ఉన్నారమ్మా? బాబు మేడం. ఎంత వయసు? 3 years. ఓకే ఓకే, ఫైన్. అదే తెలుసు. నా నుంచి నేను ఫస్ట్ నుంచి జెన్యున్ గానే ఉన్నాను. నా మ్యారిటల్ స్టేటస్ ఇది. ఇట్లా మాకు నా హస్బెండ్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాలేవు. 5 years అయింది. 2 years నాతో ఉండి తను మా హస్బెండ్ కి వేరే ఎవరో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఇది ఒకసారి ఆవిడ మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని కొంచెం ఆ డేట్లు కరెక్ట్గా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే 5 years వీళ్ళకి పెళ్ళయింది, 2 years వాళ్ళ భర్త కలిసి ఉన్నాడు, 3 years బాబు ఉన్నాడు. ఇది సింక్ అవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆవిడ ఒకసారి దాన్ని ఆలోచించుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇన్ఫోసిస్ లో సో హీ మూవ్డ్ ఆన్. తను నా దగ్గరికి ఏకంగా రావడం మానేశాడు. తను అలా ఉన్నాడు. కానీ తను చెప్పాడు నాకు క్లియర్ గా, లేదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లెట్స్ గెట్ డివైడెడ్ అనేసి చెప్పాడు.
అన్ని తెలుసు శ్రీధర్కి. ఓకే ఈవెన్ మా హస్బెండ్ నుంచే క్లారిటీ తీసుకున్నాడు. ఓకే అన్ని తెలిసే ఇలా చేస్తున్నాడు. అండ్ నేను కాదు ఫస్ట్ మూవ్ చేసింది. ఐ మీన్ ఐఎమ్ నాట్ ద వన్ హూ ప్రపోజ్డ్ ఫర్ లవ్ అండ్ మ్యారేజ్. ఓకే ఇప్పుడు నీ లవ్ అండ్ మ్యారేజ్ రిలేషన్ అది ఆవిడది క్లియర్గా చెప్తుంది. నేను కాదు మూవ్ చేసింది, లవ్ అండ్ మ్యారేజ్ అనే ప్రపోజల్ నేను కాదు తెచ్చింది. సో ఆయన తెచ్చాడని ఆవిడ చెప్తుంది. ఓకే ఈవిడ తెచ్చిందో ఆయన తెచ్చాడు, కానీ మొత్తానికి ఇక్కడ మ్యాటర్ ఏంటి? లవ్ మ్యారేజ్. మరి ఇక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ అన్యాయం కనిపించింది, ఎక్కడ రేప్ కనిపించింది, ఎక్కడ ఇది కనిపించింది, అభాగ్యురాలు ఎక్కడ కనిపించింది, జగన్ రెడ్డికి ఎక్కడ కనిపించింది, సాక్షి మీడియాకి ఎక్కడ కనిపించింది, టీవీ నైన్కి ఎక్కడ కనిపించింది? నాకైతే కనిపించట్లే. కళ్ళున్నోడు ఎవరికి కనిపించదు. కానీ అది కనిపించేలాగా దృశ్యం సినిమాలలాగా ఒక మబ్బులు అయితే వేసేస్తారు వైసీపీ వాళ్ళు. పెట్టండి. నేనేం చేయాలనుకుంటున్నా అంటే నన్ను ఏం చేయమంటావు అంటే వై డిడ్ యు అప్రోచ్ మీ? మేడం ఇప్పుడు ఎలా ఎలా జస్టిస్ కావాలి చెప్పండి, ఎలా పనిష్ అవుతారు చెప్పండి? ఎక్స్పోజ్ అయితే పనిష్ అవుతాడు. అవును ఎక్స్పోజ్ అయితే పనిష్ అవుతాడు అంటే అతన్ని ఇప్పుడు నేను బట్టబయలు చేస్తాను అనుకోండి, అతను పనిష్మెంట్ అంటే అతను సస్పెండ్ అయిపోవటం, లేకపోతే పార్టీలో ఏమైనా చర్యలు తీసుకోవడం, క్రమశిక్షణ చర్యలు, పనిష్మెంట్. అంటే తనను పెళ్లి చేసుకొని అన్నాడు కాబట్టి తనని ఎక్స్పోజ్ చేసి పని చేయాలి. పెళ్లి చేసుకుంటానంటే ఓకే, ఆవిడ పెళ్లి చేసేసుకుని పాటికి, కానీ పెళ్లి చేసుకోలేదు కాబట్టి అతను పని చేయాలి అని పగబట్టినట్టు కదా ఉంది. ఇది కక్ష తీర్చుకునే విధంగా కదా ఉంది. అప్పటి వరకు రిలేషన్స్ అక్రమంగా జరిగి అతను 2 వారాలు మాట్లాడడం మానేశాడు కాబట్టి ఇదంతా కూడా కక్షపూరితంగా వైసీపీలతో చేతులు కలిపి చేస్తున్నట్టు కదా ఉంది. ఇది ఏమండి మీకు అనిపిస్తుంది? లేదు, నాకు అలాగే అనిపిస్తుంది. ఆన్ చేయండి. అప్పుడు బాబు పరిస్థితి ఏంటమ్మా? మీ బాబు పరిస్థితి ఏంటి అప్పుడు? బాబు పరిస్థితి కంటే ఇప్పుడు నాకు జరిగింది ఇంపార్టెంట్ అది మేడం. వాడికి ఒక 10 years వచ్చేలోగా ఇది మాసిపోతుంది. కానీ నేనైతే అలాంటి ఆడదాన్ని కాదు. ఎవరైతే సరే ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆడదాన్ని కాదు. తను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు కాబట్టి నేను మా ఇంట్లో మాట్లాడించి మరీ ఒప్పుకున్నాను. లేకపోతే నేను అలా కాదు, నేను అసలు ఆ టైప్ కూడా కాదు. ఓకే సరేమ్మా, నాకు చెప్పావు కదా, సో యూఆర్ రెడీ టు కమ్ టు ద మీడియా అంటున్నావు, ఎక్స్పోజ్ చేయాలంటున్నావు. నా దగ్గర విత్ ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. వాట్ ఎవర్ ద ప్రూఫ్ మేబీ కాల్ రికార్డింగ్స్ కానీ మేమిద్దరం బయటకి రైట్స్కి వెళ్తా ఉంటాము. ఆవిడ మాట మాట్లాడింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మేమిద్దరం బయటికి రైట్స్కి వెళ్తుంటాం, రైట్స్కి వెళ్తూ ఉంటారట. ఇద్దరు అండర్స్టాండింగ్ మీద బయటికి రైట్స్కి వెళ్తూ ఉంటారట. ఆవిడే చెప్తుంది. ఎవరికి? మా వేదాంతి గారికి. మేమిద్దరం నైట్ రైడ్స్కి వెళ్తాం. ఒక్కసారి ఒక 5 seconds బ్యాక్ పెట్టండి. కానీ మేమిద్దరం బయటకి రైట్స్కి వెళ్తా ఉంటాం. కార్ లో వీడియోస్ తీసుకుంటాం మేము. ఆ వీడియో కోసం నేను రెగ్యులర్ గా వీడియో కాల్ లో ఉంటాను. లేకపోతే నైట్లు వీళ్ళిద్దరూ కలిసి బయటికి రైడ్స్కి వెళ్తారని చెప్తుంది ఆవిడ. కార్లోనే వీడియోస్ తీసుకుంటారట, ఎప్పుడు వీడియో కాల్లో ఉంటారట. 24/7 తను నాతో చాట్ చేస్తూ ఉంటారు. చాట్ పాసిబుల్ కానప్పుడు వాయిస్ కాల్ చేస్తాడు, వీణా లైన్ లో ఉండు అని చెప్పేసి. తనకి నేను ఇదేంటి ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉన్నాను, మోరల్ సపోర్ట్ గా ఉన్నాను. తనకి ఎమ్మెల్యేగా అయినా కూడా ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. నేను చాలా సపోర్ట్ గా ఉన్నాను. అందుకే తను ఎప్పుడు నన్ను లైన్ లో వీసీలో ఆ వీసీ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ రికార్డ్స్ అవి ఉన్నాయి మేడం. అవన్నీ ఆల్రెడీ ఆయన అయితే ఎప్పుడు లైన్లో ఉండేవాడట, వీడియో కాల్ చేసేవాడట. ఏదో వీసీ అంటుంది, మరి నాకే తెలియదు అదేంటో అమ్మా, నాకు తెలీదు. అందులో ఉండేవాడట. ఉన్నప్పుడు ఈవిడ అప్పటి నుంచే స్క్రీన్ రికార్డింగ్ చేస్తుందట. ఎప్పటి నుంచి? వాళ్ళిద్దరికి టర్మ్స్ బాగున్న దగ్గర నుంచే. ఎప్పుడన్నా అతను హ్యాండ్ ఎత్తాడేమో నాకు, అప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఆవిడ అప్పటి నుంచే స్క్రీన్ రికార్డ్. ఇప్పుడు కొన్ని మొబైల్స్లో ఆటో కాల్ రికార్డ్ ఉంటుంది. అంటే అది మనం ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంటుంది, మనం రికార్డ్ చేయక్కర్లే. కానీ ఈ స్క్రీన్ రికార్డ్ అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిందే. ఏమండి? ఆటో స్క్రీన్ రికార్డ్ అయితే ఉండదు కదా. కంపల్సరీ వీడియో కాల్ ఆన్ అయిన తర్వాత అవతల వాళ్ళకి డౌట్ రాకుండా టక మనం నొక్కి దాన్ని స్క్రీన్ రికార్డ్ చేయాలి. అదే తెలివిగా ఉంది, మంచిదే ఆ తెలివితేటలు. నేను ఇక్కడ ఈ బాధితురాలు ఏమంటలే, కానీ మధ్యలో ఈ బుడంకాయ గళ్ళు వచ్చారు కదా, వైసీపీ బుడంకాయ గళ్ళు, వాళ్ళ సంగతి తెలుద్దామని ఈ వీడియో. నేను ఇంత దారుణంగా చేస్తాడనేసి నేను అనుకోలేదు. ఇప్పుడు నీకు 1 night stand కావాలనుకుంటే నువ్వు నన్ను అడుగుంటే, సారీ ఎమ్మెల్యే గారు నేను ఆ టైప్ కాదని చెప్పేసి నేను ఫస్ట్ నైట్ చెప్పేసేదాన్ని. కానీ ఇంత చేయాల్సిన అవసరం లేదు మేడం, జస్ట్ ఫర్. అయితే ఇది మీ పర్సనల్ విషయం అమ్మా, కానీ అడగకూడదు, అడుగుతున్నాను నేను. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత కల్లాపోయావా?
చేసుకుంటాను అన్నంత మాత్రాన చాలా మంది ఆడవాళ్ళకి చెప్తున్నాను నేను, నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేను కన్సర్న్ ఇచ్చేసానండి, నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తే నేను లొంగిపోయానండి అంటూ ఉంటారు. ఎందుకు అంత లొంగిపోవడం, అంత కంగారు ఎందుకు? పెళ్ళైన తర్వాత దాకా ఆగి పెళ్ళైన తర్వాతే మీరు అనుకుని అన్ని చేయొచ్చు కదా, ముందుగా ఎందుకు చేయటం? ఒకవేళ ఎవడన్నా ముందుగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడు అనుకో, ఈడు ముందుగా మమ్మల్ని అడుగుతున్నాడు అంటే ఇటు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదేమని అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి కదా. అది వదిలేసి జరగాల్సింది అంతా జరిగిపోయాక ఇప్పుడు మళ్ళీ జరగలేదని లాభదీపం అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏంటమ్మా ఉపయోగం? ఫిజికల్ ఫేవర్స్ ఆర్ సంథింగ్. ఓకే, అందుకు దారుణంగా పని చేయాలి వాడిని. మా ఇంట్లో అందరూ అదే మాట మీద ఉన్నారు. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా ఈ విషయంలో, అంటే టు కమ్ టు ద మీడియా అండ్ మొత్తం ఉంది, ఇంకా నాశనం అవ్వడానికి ఇంకేం లేదు. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేయాల్సిన బ్యాటిల్. ఇది ఒక బ్యాటిల్, దీన్ని మళ్ళీ స్ట్రాంగ్గా ఫైట్ చేయాలట. నీకేం అర్థమైంది అసలు శ్యామల గారు? ఆవిడ ఏం చెప్పింది నీకేం అర్థమైంది? ఇది అడవి రాముడు కథ చెప్తే శంకరాభరణం కథ అర్థమైనట్టు ఇందులో స్ట్రాంగ్ బ్యాటిల్కి ఏ ఆప్షన్ ఉంది, ఏ అవకాశం ఉంది? వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారని చెప్తుంది ఆవిడ. తర్వాత ఆయన పెళ్లి చేసుకొని అన్నాడట. పెళ్లి చేసుకోనంటే ఇవిడేమి చిన్నపిల్ల కాదు, తెలియని పిల్ల కాదు, పెళ్లి కాని పిల్ల కాదు. ఒకవేళ అరే మోసం చేసిందని వాళ్ళ ఇంటి ముందు కూర్చొని మౌన పోరాటం చేయడానికి అన్నీ తెలిసిన ఆవిడ. సరే ఏమనంటే ఇష్టం అయితేనే వెళ్తారు అక్కడ దాకా, ఇష్టం లేదనుకో ఆగిపోతారు. ఎక్కడ ఎవరికి తేడా కొట్టినా ఆగిపోతారు. ఇందులో అంత స్ట్రాంగ్ బ్యాటిల్ ఏముందో మా శ్యామల పెట్టండి. మనకి ఎదురయ్యే ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఆర్ యూ రెడీ టు ఫేస్ దెమ్ ఆల్? చిన్నోడు ఉన్నాడు అంటున్నావు, సో జస్ట్ థింక్ ఎవ్రీథింగ్. హస్బెండ్ అడిగాను అంటే 2 వీక్స్ నుంచి ఇదే డిస్కషన్ నడుస్తుంది మేడం. ఇంకా మాకు కన్ఫర్మ్ అయిన తర్వాత, అతను ఇంకా వెనక్కి రావడానికి కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా వాళ్ళందరితో మాట్లాడి, ఈవెన్ మా హస్బెండ్ తో కూడా మాట్లాడి ఏంటి ఇలా చేశాడు అనేసి అంటే, నువ్వు వాడి వల్ల ఏ యూజ్ లేదు, ఈవెన్ కోడూరుకి కూడా యూజ్ లేదు, ఎక్స్పోజ్ హిమ్, పనిష్ హిమ్, నీకేమైనా డబ్బులు కావాలా, మనకే ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయి కదా, మనకి డబ్బులు అవసరం లేదు, డబ్బా ఇచ్చినా కూడా డబ్బులు అవసరం లేదు, జస్ట్ పనిష్ హిమ్ అంతే. ఓకే, సో యూ వాంట్ జస్టిస్, అతనికి శిక్ష పడాలని ఫైట్ చేయాలనుకుంటున్నావు నీకు జరిగిన మోసానికి, అంతే కదా? అవును మేడం, ఇంకెవరికి కూడా జరగకూడదు వాడి వల్ల. ఓకే, ఇంకా చాలా చాలా ఉన్నాయి మేడం. వాడు నాతో మాత్రమే కాదు, నాతో పాటు ఇంకొక ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మందితో మాట్లాడితే వాడి లాగిన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ లాగిన్స్ అవన్నీ నా దగ్గర ఉండి నేను ఎమ్మెల్యేకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాగిన్స్ అన్ని విడిగా ఉన్నాయి. అంటే ఇద్దరికే ఉన్న ఫ్రెండ్షిప్, అంటే ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం. ఓకే, అవన్నీ నేను స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా. ఓకే, చాలా అమ్మాయిలతో ఇదేంటి సెక్స్టింగ్ చేయడం కానీ, న్యూడ్స్ అడగడం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఫైన్, నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని ఉంచుకో. అండ్ నాకు జస్ట్ ఒకసారి అసలు తెలియడానికి కొన్ని పంపించు నాకు. సో దట్ ఏం పంపించమని అడిగామ్మా నువ్వు? ఏం చెప్తావు శ్యామల గారు, అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ? ఎందుకంటే ఆ వీడియో తిరుగుతుంది సోషల్ మీడియా, నేనే చూడలేదు, చాలామంది చూడరు అది. అలాంటిది మీరు ఏం చూద్దామని పంపించమన్నారు వీడియోలు? ఏమో లేండి, చెప్పలేదు. ఎందుకంటే మీరు దాని మీద పరిశోధిస్తారు కాబట్టి, పరిశోధన చేయాలి కాబట్టి. నేను ఎవరిని కామెడీ చేయదలుచుకోలేదండి, కొంచెం డిగ్నిఫైడ్గా మాడదామని వచ్చాను. అందుకే చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తున్నాను నేను. మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దామని ఒకసారి ఆలోచించి, ఒకసారి నేను మన మాట్లాడే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి గెట్ బ్యాక్ టు యు ఆన్ దిస్. ఓకేనా? నేను ఎందుకంటే జాగ్రత్తగా చేయాలి. మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడుతుందట, ఏం చేయాలో ప్లాన్ చేస్తుందట, ప్లాన్ చేశాక అప్పుడు గెట్ బ్యాక్ నీకు వస్తాను నేను. మళ్ళీ ఏం చెప్పాలి, ఏంటి వివరాలు ఏం చెప్తా, అస్సలు సూత్రధాని శ్యామల అది దొరికేసింది కదా. ఇప్పుడు వెంటనే ఇవిడ ఏం చేసి ఉంటుంది, ఫోన్ ఇలా పెట్టినంటే ఇగో ఎవరో జనసేన ఎమ్మెల్యే అట ఇలా పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడట, లేడీ నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలి, మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఈ అమ్మాయిని ఉపయోగించుకుని ఎలా ఆ ఎమ్మెల్యే ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా కూటమిని, చంద్రబాబు నాయుడు గారిని మొత్తం ఎలా మనం కామాంధులుగా చూపించాలి అనగానే ఆవిడ టీం రెడీగా ఉంటుంది, పెన్ల పేపర్లు పట్టుకుని టాకా 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 స్క్రిప్టు. ఆ స్క్రిప్ట్ రాసేయడం, ఓ స్క్రిప్ట్ సాక్షి మీడియాకి, ఓ స్క్రిప్ట్ సాక్షి పేపర్కి, ఓ స్క్రిప్ట్ జగ్గుబాయికి, ఒక స్క్రిప్ట్ కర్మరా బాబు పెట్టండి. పని ఏదో హడావిడిలో మనం ఎమోషనల్ గా ముందుకు పోతే కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అస్సలు బాగూడదమ్మా, చాలా ప్లాన్ గా వెళ్ళాలి. సరేనమ్మా, నాకు నువ్వు సేఫ్ గా ఉండడం ఇంపార్టెంట్, అండ్ నీ ఫ్యూచర్ ఇంపార్టెంట్, నీ బాబు ఫ్యూచర్ ఇంకా ఇంపార్టెంట్. సరేనా?
ఓకే, సో ఇంట్లో వాళ్ళని కంగారు పడదని చెప్పు. లెట్స్ హ్యాండిల్ దిస్ కేర్ఫుల్లీ, సరేనా? మేడం యూ లిటరల్లీ సోల్డ్ అవుట్ యువర్ బాడీ, వాడిని నమ్మి అమ్మ నాన్న వాళ్ళు కోపంలో చాలా మాట్లాడతారు, అది కోపం కాదు, బాధ. సో మేడం లిటరల్లీ మీరు ఆడవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను, 5 times ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు, కానీ మనకి ఇంకా టైం ఉంది. 1.5 yearలో ఎందుకమ్మా అంత నమ్మేయటం ఎందుకు? ఎవరినన్నా పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు ఈయన అన్నాడు కాబట్టి ఆయన నమ్మేశారు. ఇంకొక ఆయన వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటారంటే ఆయన నమ్మేస్తారా? ఎంతమంది వచ్చి పెళ్లి చేసుకుంటారంటే ఎంతమందిని నమ్ముతారు అసలు? ఎందుకు ఈ నమ్మకాలు ఎందుకు? నమ్మకం సీరియల్ బాగా చూసేస్తున్నట్టున్నారు మీలాంటి వాళ్ళు. ఎవరిని నమ్మకండి అమ్మా, ఎవరినైనా నమ్మండి, ప్రేమించండి, కానీ వాళ్ళని నమ్మి మన సర్వస్వం అర్పించేయకండి. ఈ దరిద్రంగా ఉంటుంది చెప్పుకోవడానికి వినడానికి కూడా. అంటే జరిగిన స్టోరీ ఇది.